ఈ కార్పొరేషన్ ఎన్నికలలో సిపిఐ ఈ 6వ స్థానం నుంచి మేకల అశ్విని దాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఏర్పరిచినటువంటి సభలో మనతో పాటు పాల్గొంటున్నటువంటి పార్టీ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య గారు, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముష్క సమ్మన్న, బాజీ సైదా, మరి అదేవిధంగా లింగం రవి, అన్నింటికంటే ఈ సభలో ప్రాధాన్యమైనటువంటి అంశం ఏమంటే ఈ పొత్తుల కలయికలో భాగంగా ఈ సీటును త్యాగం చేసినటువంటి మారు మల్లన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారు మా మేకల అశ్విని దాసు గెలిచిన మల్లన్నను ప్రతి చోట తీసుకెళ్ళి, ఎందుకంటే సీట్లో త్యాగం చేసినటువంటి వ్యక్తి కాబట్టి వారిద్దరు కలిసి ఈ 6వ వార్డు అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం కోసం మీ అందరూ కూడా అవకాశం ఇచ్చి కంకి కొడలు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చినటువంటి తల్లులందరికీ కూడా, అట్లాగే మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్లో ప్రథమ భూమిక పోషించి రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులు, ఆనాడు గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు మేడినారాయణ, వీళ్ళంతా కూడా వచ్చినారు. దయచేసి దయ ఉంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను కూడా ఈ ఆర్కేసీసీ గుడిసెల్లోనే పుట్టి పెరిగిన, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ స్థాయిలో పార్టీలో ఎదిగి మీ ముందు మాట్లాడుతూ ఉన్నా. నేను నెక్కలప్పటి నుంచి కూడా ఇక్కడనే పుట్టినా కనుక ఈ గుడిసెల నిర్మాణంలో ఆనాడు అమరజీవి కామ్రేడ్ పి నరసయ్య గారు ఈ గుడిసెలు వేసే దాంట్లో ఆయన పాత్ర పోషిస్తే మంచినీటి సౌకర్యం కోసం ఇల్లు తిరిగి మన వాళ్ళందరినీ సమీకరించి జిఎం ఆఫీస్ ధర్నాలకు కానీ SRP1 సివిల్ ఆఫీసు ధర్నాలలో కూడా మేము చిన్నపిల్లలమైనా వారి ఆదేశాల మేరకు ఆ ఉద్యమంలో పాల్గొన్నాం. చివరిగా మేము ఈ పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలలోకి వచ్చినాక ఈ RK6 గుడిసెల్లో ఆనాడు ఈ వర్క్షాప్లో పనిచేస్తున్నటువంటి సుబ్బయ్య అనేటువంటి విద్యుత్ దానికి సంబంధించిన వర్క్షాపు ఏఈ గారు ఈ గుడిసెలకు ఫోన్ మోటార్ ట్రాన్స్ఫర్లు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు మనమేమో ఆనాడు కరెంటు కొరకు ప్రతి ఇంటికి తీగలేసుకున్నాం. వాటన్నింటిని ఒకేసారి కంపెనీ విద్యుత్ సంస్కరణ పెట్ట ఇబ్బంది పెట్టేటువంటి రోజులు వచ్చినాయి. ఆనాడు ఎర్ర జెండా పార్టీలన్నీ కలిసి ఇలా IFT కానీ సిపిఐ కానీ ఇంకెవరున్నా వాళ్ళందరినీ కూడగట్టి, అంటే ఈ ప్రజలందరి సహకారంతో ఆ పోల్లను పలగొట్టి జిఎం ఆఫీస్కు వేలాది మందిని తరలించి ఈ కంపెనీ మీద పోరాటం చేసినాం. కొంతకాలం ఆపుకున్నాం, 17 రోజులు జైల్లో పోయినాం. మేము ఎందుకు పోవాల్సి వచ్చిందంటే మనం పుట్టిన గడ్డ మీద సంస్కరణలు వస్తూ ఉంటే ఆ సంస్కరణను నివారించడం కోసం మాకు నరసయ్య గారి ఆదేశాల మేరకు చేసినటువంటి పోరాటాలు అనేటువంటి విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ గుడిసెలు ఏర్పడినప్పుడు కూడా పొడిసె పొరుగులతో ఇల్లు నిర్మించుకున్నాం. విద్యుత్ దీపాలు పెట్టుకొని నివసించినటువంటి కార్మికులు, తోడేళ్ళు వచ్చేటువంటి అనేక ఇబ్బందులతో ఏర్పరచుకున్నటువంటి ఇళ్లకు ఇవాళ పట్టాలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు ఇల్లు నిర్మించుకోవడానికి నాయకత్వం వహించినటువంటి నరసయ్య గారు మారినటువంటి రాజకీయ పరిస్థితులలో ఇలా గుడిసెలు బంగ్లాలు అవుతున్నాయంటే అది కమ్యూనిస్ట్ పార్టీ శ్రమ అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 5 ఏళ్ళకు ఒకసారి ఓట్లు అత్తైపోతాయి. పనిచేసే వాళ్ళని గుర్తించండి, మీ లోపల తిరిగే వాళ్ళని గుర్తించండి, మీ అవసరాలకు అనుగుణంగా మీ ఇంటికాడికి వచ్చే వాళ్ళని గుర్తించండి. మళ్ళీ 5 ఏళ్ళు ఈ ఓటు వేసిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ ఇంటి ముఖాలు చూడనటువంటి వాళ్ళని గెలిపిస్తే మనల్ని మనం మోసం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను చెప్పగలిగింది, మేము పుట్టినాం పెరిగినాం ఇక్కడనే ఉన్నాం కనుక మేము చెప్పేది ఏంటంటే, దాసు కూడా వాళ్ళ నాన్నగారు సింగరేణిలో పనిచేసి దిగిపోయాడు. ఆ పిల్లడు కూడా ఇక్కడనే పెరిగి మీ ఇళ్లలో ఉన్నటువంటి వాడే. అయితే అందరు ఇక్కడ ఉన్నోళ్ళే, కానీ పనిచేసే విజ్ఞత కావాలి, పనిచేసే నేర్పరితనం కావాలి, అందరినీ కలుపుకొని పోయేటోళ్ళు కావాలి. ఇవన్నింటినీ చూడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.
ఇందాక మల్లన్న చెప్పినాడు, ఈ ఎన్నికలైతే ఎవరైనా వస్తారు ఎన్నికలలో పోటీ చేయడానికి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు. కానీ మేము చెప్తున్నది ఏంటంటే మా పార్టీ మాకు నేర్పింది ప్రజాసేవ తప్ప మరొకటి నేర్పలేదు. కార్మిక శ్రేయస్కారం, ప్రజాసేవ. ఈ పార్టీ పుట్టిందే దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో పుట్టింది. మేము ఎక్కడుంటే అక్కడ ఆ ఇల్లు కానీ, ఆ నివాస ప్రాంతాలు కానీ, అక్కడ మౌలిక సదుపాయాలు కానీ మా శక్తి మేరకు పనిచేయాలనేటువంటి నేర్పరితనంతో ఇవాళ మీ ముందు నిలబడినటువంటి అశ్విని దాసు కంకికొడలు గుర్తుకు ఓటేయండి. మళ్ళా ఏమంటాడు వాళ్ళ సారు, ఆడ దాసును గెలిపించు, నేను మీకు అండగా ఉంటా, ఆయన గెలిపించుకొని తీసుకురా, అక్కడ ఆ ప్రాంత ప్రజలకు సేవ చేసేటువంటి పద్ధతులలో మనం ముందుకు పోదామని చెప్పిండని చెప్తా ఉన్నాడు. ఆ పెద్ద మనిషి కూడా అనేక పద్ధతులలో 5 ఏళ్ళు అంతకుముందు పోటీ చేసినాడు, ఓడిపోయినా మళ్ళీ ప్రజలు పట్టుకొని ఉన్నాడు, వేరే కాడికి పోలే. వీటన్నింటిని కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ ఎన్నికలు ఇంకా 5 రోజులు ఉన్నాయి. ఈ 5 రోజుల పాటు ఇక్కడికి వచ్చినటువంటి తల్లులు దీవించండి, ఆశీర్వదించండి, కంకికొడలకి ఓటేయండి. మేము తెగింపుతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఏ మాత్రం ఆటంకాలు రాకుండా యువతను దారిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇలా యువత ఎదుగుతూ ఉన్నది, ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు కన్న పిల్లలు, ఆ పిల్లల్ని ఇతరులు ఏం చేస్తున్నారంటే అరాచకత్వంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గంజాయి మత్తులో దింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆడపిల్లలు ఎంటబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన తల్లులు మనల్ని అన్నారు, ఈ ప్రాంతంలో మనం ఎదగాలి, మనం ఎదిగి మన తల్లిదండ్రుల యొక్క ఆశయాలు నిలబెట్టాలి. ఇవాళ మేము ఈ ప్రాంతంలో పెరిగినప్పుడు మమ్మల్ని అందరినీ భుజం తట్టి, బిడ్డ చదువుకోండి, చదువుకొని మీరు మాకు వృద్ధాప్యంలో మాకు అండగా నిలబడాలనేటువంటి ఆశయాలు నిలబెట్టాలంటే ఇవాళ ఎన్నికలు ప్రధానం కాదు. ఈ ఎన్నికలలో గెలవచ్చు, ఓడవచ్చు, కానీ మన ప్రాంతం నిలబడాలి. ఈ గుడిసెలలో నివసిస్తులకు రక్షణ కావాలి. పక్కింట్లో ఎన్నికట బతుకమ్మలు ఆడినా, లేదా పండుగలు వచ్చినా, దసరా వచ్చినా ఒకరింట్లో ఒకరు కలిసి కలిమిడిగా తిరిగేటువంటి కుటుంబాలలో కలుషితం తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఈ ఎన్నికలలో ఉంటా ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత కృష్ణా కాలనీలో ఉన్నా, కృష్ణా కాలనీ నుంచి పోయినాక ఇలా సిసిసి కార్నర్లో ఉంటానా. కానీ మీ గుడిశాలలోకి అడుగు పెట్టాలన్నా, మీ గుడిశాలలోకి నెలకోసారి రావాలన్నా ఈ అశ్విని దాసు గెలిస్తే మీ ఇళ్ళను చూసేటువంటి భాగ్యాన్ని కల్పించమని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళీ నేను గుడిశాలలో తిరగాలి, నేను పుట్టుగా ఇక్కడ పుట్టి చదువుకునే ఇక్కడనే చదువుకున్నా, మీ అందరి ఆశీర్వాదంతో ఈ స్థాయికి ఎదిగిన. ఇవాళ ఈ గుడిసెలు చూస్తూ ఉంటే మా నరసయ్య గారు గుర్తొస్తారు. ఈ గుడిసెలే మాకు ఊపిరి, ఈ గుడిసెలే మమ్మల్ని ఎదిగించినాయి. అట్లాగే దాసును కూడా మీరు గెలిపించండి. 5 ఏళ్ళు మీ కళ్ళల్లో తిరుగుతూ మీ నోట్లలో నాలుకలాగా పనిచేసిన పిల్లవాడు, ఆయనను ఇంకా ఎదిగించండి. మీరు ఎంత ఎదిగిస్తే అంత ఒదిగుంటాడు. తప్పులు చేస్తే గల్లబట్టి అడిగేటువంటి హక్కు మీకు ఇస్తాను అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కనుకనే తల్లులారా, మీరందరూ కూడా దయచేసి కంకికొడలు గుర్తుకు ఓటేయండి. అమరజీవి నరసయ్య గారి ఆశయాలను ఈ గుడిసెలలో నిలబెట్టండి. వారి వారసత్వంగా మేము ఉన్నటువంటి వాళ్ళను ఎప్పుడు దసరా వచ్చినప్పుడు జమ్మి పెట్టడానికి, అక్కలకు తల్లులకు కలవడానికి మాకు అవకాశం కల్పించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి దసరాకు మీ దగ్గరికి వస్తా, ప్రతి వినాయకునప్పుడు కూడా ఈ ఇమేజ్ సెంటర్కి వచ్చిపోతా. నాకు ఆ జ్ఞాపకాలు ఇంకా నా కళ్ళల్లో కదలాడుతూ ఉన్నాయి. అనేక మందిని నేను చూసినటువంటి వాళ్ళే. కనుక మీ అందరి ఆశీర్వాదం నాకు ఇచ్చినారు. అదే ఆశీర్వాదాన్ని అశ్విని దాస్కి ఇవ్వండి. కంకికొడలు గుర్తుకు ఓటేయండి. సింగరేణి బొగ్గు బావులను కాపాడుకుందాం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం, ఇవన్నీ నిలబెట్టుకుందాం. ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులకు ఏదో ఒక చోట వాళ్ళను ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తాం. మా యూనియన్ ద్వారా, పార్టీ ద్వారా ఈ గుడిసెలను కాపాడుకుంటాం, ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటాం. అట్లాగే ఈ క్వార్టర్స్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కలిసేటువంటి అవకాశం ఎన్నికల ద్వారా గెలిపించడం ద్వారా ఇవ్వాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఇవాళ సింగరేణిలో ఇందాక బాగా చెప్పినాడు, ఇవాళ బొగ్గు బౌలలో మనమే గెలుస్తున్నాం, మనమే ప్రాధాన్యత ఉన్నది. ఇవాళ ఎక్కడికి పోవాలన్నా జిఎం ఆఫీసులలో పనులు చేయించుకునే అవకాశం మన యూనియన్ ద్వారా ఉన్నది. ఎందుకంటే కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం కోసం
సింగరేణి యాజమాన్యం దగ్గర పోరాటం చేసి ప్రతి కాలువ నిర్మాణంలో, రోడ్ల నిర్మాణంలో, విద్యుత్ నిర్మాణంలో మనం పనులు చేసుకున్నాం. మారిన రాజకీయ పరిస్థితులలో ఈ గుడిసెలు ఇప్పుడు ప్రభుత్వం చొరవలోకి పోయినాయి. ప్రభుత్వంతో కూడా కొట్లాడదాం, అన్ని హక్కులు తీసుకొచ్చుకుందాం. వృద్ధాప్య పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఇంకా ఏ అంశాలున్నా మీ ఇంటికి చేరేటువంటి పద్ధతులలో దాసు పనిచేస్తాడని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. నా మాటకు గౌరవించండి, నా విజ్ఞప్తిని మన్నించండి, కంకి కొడలు గుర్తుకు ఓటేసి గెలిపించండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ అవసరానికైనా మీరు తిరగాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు చదువుకున్న తర్వాత ఏం కావాలి? కులం సర్టిఫికేట్ కావాలి. వేరేటోడైతే 1000 రూపాయలు 2000 తీసుకుంటారు. మీ ఇంటికి వచ్చి కులం సర్టిఫికేట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాడు దాసు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మా మేనగూడలు ఉండి ఇక్కడ శ్రీశైలంలో మా చెల్లె శారద ఇక్కడ దుకాణం నడిపారు, బేకరీ. మా కోడలు డాక్టర్ అయింది ఇవాళ. ఆ అమ్మాయికి సర్టిఫికేట్ కావాలంటే 24 గంటల్లో తీసుకొచ్చి ఇచ్చాడు. 24 గంటల్లో ఆ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మా అమ్మాయి డాక్టర్ పాస్ అయినా ఎగ్జామ్కి పోయే అవకాశం ఉండకపో. ఆ భవానికి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇచ్చినందువల్ల ఇవాళ బసంత నగర్లో ఉద్యోగం చేస్తుంది. ఆ కులం సర్టిఫికేట్, ఆ ఓబీసీ సర్టిఫికేట్ టైంకి ఇవ్వకపోతే ఉద్యోగం రాదు. ఇట్లాంటివి ఉంటాయి కనుక ఎవరు వేరేటోళ్ళు పట్టించుకోరు తల్లి. కనుక మీరు వీటన్నింటిని గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకు అత్యవసరంగా అవసరం పడ్డ అర్ధరాత్రి తలుపు తడితే ఓయి అనేటువంటి ముందుకు వచ్చేటువంటి పిల్లడు, యువకుడు అశ్విని దాసును గెలిపించండి అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.